నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు రీసెర్చ్ ఎనలిస్ట్ హర్ష గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. అయితే ఇప్పుడు చెప్పండి, వెస్ట్ బెంగాల్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? సెక్యూరిటీయా లేకపోతే అన్‌ఎంప్లాయ్‌మెంటా? 2 అండి. 2. ఓకే. 2 సీ బెంగాల్‌లో సెక్యూరిటీ లేదు. హ్మ్. టాటా నానోనే పెద్ద ఉదాహరణ. హ్మ్. హ్మ్. మమతా బెనర్జీ గారు అపోజిషన్‌లో ఉన్నప్పుడు నానోది తీసుకొస్తే సీపీఎం వ్యతిరేకించిన ఆవిడ. ఇన్‌ఫాక్ట్ ఆవిడ రాజకీయ పునాది అక్కడి నుంచే మొదలైంది సీఎంగా అవ్వడానికి. సో, ఆవిడ ఉన్నప్పుడు ఏమీ రాలేదు. దాన్ని వీళ్ళు గర్వంగా మహువా మొయిత్రా వాళ్ళ ఎంపీ బెంగాల్‌లో అసలెప్పుడు ఇండస్ట్రీస్ లేవు కదా! హ్మ్. ఇప్పుడు హ్మ్. ఇండస్ట్రీస్ తత కొత్తగా ఎలా వస్తాయని ఆవిడ మొత్తం నరేటివ్ మార్చేసారు. ఓకే. అసలక్కడ ప్రభుత్వ సంస్థలు ఎన్నున్నాయి. ఈవెన్ చాలా మన దగ్గర చాలా పెద్దవైన ఐటీసీ సంస్థ హెడ్ క్వార్టర్స్ కూడా బెంగాల్‌లోనే ఉంది. ఇప్పటికి చాలా సంస్థల హెడ్ క్వార్టర్స్ బెంగాల్‌లో ఉన్నాయి. ఓకే. ఈవిడ ఇదన్న తర్వాత జన నిజంగా బీజేపీ అద్భుతమైన కౌంటర్ ఏం చేసిందంటే, మమతా బెనర్జీ వచ్చిన తర్వాత ఎన్ని సంస్థలు బెంగాల్ వదిలేసి వెళ్ళిపోయాయో తీయడం మొదలుపెట్టారు. ఓకే. సో, సంస్థలు వెళ్ళిపోవడం అంటే ఏంటి? లా అండ్ ఆర్డర్ లేకపోవడం. అవును. దాని ద్వారా ఏమవుతుంది? అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతోంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరగడం ద్వారా ఏమవుతుంది? జనాలు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. అవును. ఇదే బీజేపీ క్యాష్ చేసుకుంటోంది. వాళ్ళ మెయిన్ మేనిఫెస్టోలో వాళ్ళు ఇవే ఉద్యోగాలు తెస్తామని. సో, బేసికల్‌గా వీళ్ళు దీంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మన త్రిపుర మోడల్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారిక్కడ. ఓకే. 2018లో మొట్టమొదటిసారి బీజేపీ త్రిపురలో ఎన్నికలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందండి. అంటే 13లో దాని ముందర ఎన్నికలు జరిగాయి. 13లో బీజేపీకి ఒక్క సీటు రాలే. హ్మ్. గుండు సున్నా బీజేపీకి. హ్మ్. హ్మ్. 5 ఏళ్లలో మెజారిటీ కంటే 10% ఎక్కువ సీట్లొచ్చాయి. వాళ్ళు ఎలా తేయగలిగారు అంటే, త్రిపురలో ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు లేవు. హ్మ్. ఇంకా హ్మ్. మమతా బెనర్జీ గారి మీద చాలా ఉన్నాయి. హ్మ్. కానీ వాళ్ళక్కడ తీసుకొచ్చిన మోడల్ ఏంటి అంటే, అవినీతి లేదు సరే, అభివృద్ధి ఉందా? ఓకే. అభివృద్ధి లేదు కదా! మాకొక ఛాన్స్ ఇవ్వండి, డబుల్ ఇంజిన్ సర్కార్ చూపిస్తామని. ఓకే. ఇప్పుడు బీజేపీ అదే ఇక్కడ వీళ్ళకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, అవినీతి ఉంది, అభివృద్ధి లేదు. హ్మ్. సో, హ్మ్. మేమొస్తే అవినీతి ఆపుతాము, అభివృద్ధి చేస్తాం. ఓకే. సో, బీజేపీ ఫోకస్ దాని మీదుంది. సో, అది నిజంగా ఎవరు చేయగలరు? బీజేపీ ఉదాహరణలు చూపిస్తోంది. హ్మ్. మా హ్మ్. దగ్గర రేఖా గుప్తా అని ఆవిడుంది. మహిళా సీఎం. మీకు ఇందాకే చెప్పాను ఆవిడది ఎలా హ్మ్. నరేటివ్ బిల్డ్ అవుతుంది. తరువాత యోగి ఆదిత్యనాథ్ గారు. చెప్పాను, అందరికీ తెలిసిందే తెలుసు ఆయనది. కూడా. ఆ! ఇంకొకటి హిమంత్. బెంగాల్‌ని బాగా మైనస్‌లో పెట్టిన అంటే వాళ్ళకి సమస్యాత్మకంగా ఉన్నది ఇన్‌ఫిల్ట్రేటర్స్. హ్మ్. హ్మ్. దాన్నెలా హ్యాండిల్ చేస్తాం? హియర్ కమ్స్ హిమంత బిశ్వ శర్మ. ఓకే. అస్సాం సీఎం. ఆ! అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ గారు అక్కడ బంగ్లాదేశీలని ఎలా కంటైన్ చేశారో చూసాం. హ్మ్. మేము గనక వచ్చినట్టయితే అంటే మా ముఖ్యమంత్రి కూడా అలాగే బంగ్లాదేశీలను కంటైన్ చేయగలరు, పట్టుకోగలరు, డిపోర్ట్ చేయగలరు అని చూపించాలని చెప్పి. హ్మ్. హ్మ్. అంటే కేవలం ఒక ముఖ్యమంత్రిని పెట్టడం అంటే వాళ్ళేదో నేతల్ని దింపడం కాదండి వాళ్ళు. ఓకే. ఒక్కొక్క ముఖ్యమంత్రి వెనక ఒక్కొక్క నరేటివ్ వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. అది వెస్ట్ బెంగాల్‌లో గవర్నెన్స్‌కి సంబంధించి ఇలాగా ఎగ్జాక్ట్. ఉండడంతో అంటే వెస్ట్ బెంగాల్‌లో ఏదైతే సమస్య ఉందో, సమస్యలుందో. ఆ సమస్య వేరే రాష్ట్రంలో కూడా మేము రాకముందర ఉండేది. ఆ సమస్యకి మేము పరిష్కారం చూపిచ్చాం. ఆ పరిష్కారం చూపించడం ద్వారా ఆ రాష్ట్రం అభివృద్ధి చెందింది. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వంతు అని చెప్పి బీజేపీ చూపిస్తోంది. రైట్. అంటే మోడీ గారి స్ట్రాటజీస్ ఆయన మాట్లాడకపోయినా గానీ, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో ఉంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది గదా! ఇప్పుడు ఈయన దించిన లీడర్స్‌ని చూస్తే కూడా కొంచెం ఇంటెలెక్చువల్ అయితే గనుక వాళ్ళెలా ఉన్నారు, ఆమెకు సమాధానం ఎలా ఇస్తున్నారు అనేది చెప్పొచ్చు. అదే బాడీ లాంగ్వేజ్ అంతా ఫ్రస్ట్రేటెడ్‌గా కనిపిస్తుంది మమతా బెనర్జీది. అయితే ఇక్కడ ఇంకొక పర్సన్ గురించి మాట్లాడాలి. అమిత్ షా గారు కూడా గ్రౌండ్‌లో ఉన్నారు. ఇది ఏ యాంగిల్‌లో చూడాలనంటారు? దిస్ ఈ గేమ్ చేంజర్ బీజేపీకి. హ్మ్. ఎందుకంటే 2021లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాకపోవడం తర్వాత ఆహ్, కేంద్ర స్థాయిలో ఎవరైతే నేతలున్నారో వాళ్ళ మీద వచ్చిన అతి పెద్ద ఆరోపణ ఏంటి అంటే మా కష్టం వచ్చినప్పుడు మీరు మీరు లేరు అని. హ్మ్. హ్మ్. మా మీద అట్రాసిటీస్ అవుతున్నప్పుడు మీరు లేరు అని. దాన్ని తిప్పికొట్టారని సార్ అమిత్ షా గారున్నారు. ఓకే. నేనుంటానిక్కడే. హ్మ్. హ్మ్. ఎవరేం చేస్తారో నేను చూస్తానని అన్నారు. హ్మ్. ఓపెన్ ఛాలెంజ్ ఇస్తారు టీఎంసీకి. ఓకే. సో, ఇప్పుడు టీఎంసీ ఏమన్నా అట్రాసిటీస్ చేస్తే సెంట్రల్ ఫోర్సెస్ ఉన్నాయి. వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు అదే. చెయ్యకపోతే హ్మ్. చూసారా మేము ఉండడం వల్ల మేము కంటైన్ చేస్తున్నాం. హ్మ్. సో, మమ్మల్ని గెలిపిస్తే వీళ్ళని ఇంకా మేము కంటైన్ చేయగలం. క్యాచ్ 2022 మమతా బెనర్జీ. హ్మ్. హ్మ్. ఇప్పుడు రెచ్చిపోతే ఇరుక్కుపోతారు.
కంటైన్ చేస్తే ఓడి తక్కువైనట్టు చూపించవచ్చు. ఏం చేయాలి? అది ఇంకొక ఫ్రస్ట్రేషన్. ఇరికించేశారు. ఇరికించారు. అండ్ అమిత్ షా గారు ఇక్కడ ఉండడాన్ని మనం 2014కి మనం పోల్చొచ్చు. ఓహ్! ఓకే. ఎలా అంటారు? 2014లో బీజేపీకి ఇప్పుడంటే బీజేపీకి ఆల్మోస్ట్ నార్త్ అంతా బీజేపీ కంచుకోట రకరకాలుగా అందరూ వ్యాసాలు అంటారు. అవును. పుంకాలకు పుంకాలు రాస్తారు. కానీ 2014లో పరిస్థితి అలా లేదు. హ్మ్. హ్మ్. 80 సీట్లలో బీజేపీ 73 సీట్లు ఉత్తరప్రదేశ్‌లో గెలిచింది ఎంపీ సీట్లు. హ్మ్. కానీ మనం 2009 చూసినట్టయితే సుమారు 20 కూడా వచ్చేయలేదు. 20, 30 కూడా రాలేదు. ఆర్ అంతే వచ్చాయో. హ్మ్. అలాంటి చోట బీజేపీ 73 సీట్లు గెలిచింది. ఓకే. దానికి కారణం అమిత్ షా గారు. హ్మ్. ఆయనకు తెలిసిందే కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉంటారు. తడీపార్ అంటే ఎక్సైల్ ఆ రాష్ట్రం నుంచి పంపించేసాము. హ్మ్. ఆయన హోమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఆయన మీద ఉన్న కేసులతోని అని హ్మ్. అమిత్ షా గారిని. సో కోర్ట్ ఆదేశాల మీద అమిత్ షా గారు అక్కడి నుంచి గుజరాత్ నుంచి ఎళ్ళాక ఆయన ఉత్తరప్రదేశ్‌లో వెళ్లారు. హ్మ్. ఆయన ఉత్తరప్రదేశ్‌లో ఉండి అక్కడ పరిస్థితిని అంతా ఆయన విశ్లేషించారు. ఆయన విశ్లేషించి ఆయన వచ్చిన ఒక నిర్ధారణ ఏంటి అంటే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు జరగాలి అంటే ముందర ఉత్తరప్రదేశ్‌లో మనం గెలవాలి. ఉత్తరప్రదేశ్‌లో గెలవాలి అంటే మనకి అత్యధిక సీట్లు రావాలని. హ్మ్. అది అన్నప్పుడు అందరూ నవ్వారు. ఓకే. ఎండ్ రిజల్ట్ 73 సీట్స్ వచ్చాయి. ఓకే. అండ్ బీజేపీకి ఇప్పుడు ఏవైతే ఇప్పుడు అందరూ అంటున్నారు. బట్ చిన్న ఉదాహరణ ఒకటేంటంటే 2009లో బీజేపీ ఓడిపోయింది. అందరికీ హ్మ్. తెలిసిందే. బీజేపీలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఒక ఆవిడ, ఇప్పుడు లేరావిడ. ఆహ్, కేంద్ర మంత్రిగా గూడా చేశారావిడ. హుహు. ఆవిడ ఆహ్, స్పోక్స్ పర్సన్ ఐ మీన్ జస్ట్ ప్యానలిస్ట్‌గా ఎళ్లారావిడ. ఓకే. ఒక జాతీయ ఛానెల్‌కి. ఆవిడ కొంచెం ఎమోషనల్‌గా ఉన్నారు. హ్మ్. హ్మ్. ఓడినందుకు. ఏదో ఒక రోజు మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారావిడ మాట్లాడుతూ. ఆవిడ బాధను దిగమింగుకుంటే యాంకర్‌తో సహా ప్యానలిస్ట్‌లందరూ నవ్వారు. ఓకే. యాంకర్‌తో సహా ప్యానలిస్ట్‌లందరూ నవ్వారు. కరెక్ట్ 5 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటండి? అండ్ 5 ఏళ్ల ముందర కూడా చాలా ఛానెల్స్‌లో మీరు కనీసం 200 దాటగలరన్న నమ్మకం మీకుందా అని అడిగారు బీజేపీ వాళ్ళని. ఓకే. బీజేపీ వాళ్ళకే లేదు నిజానికి నమ్మకం ప్యానెల్‌లో ఉన్న వాళ్ళకి. చాలా హ్మ్. మంది హ్మ్. ఎవరైతే మీడియా ముందరొచ్చి మాట్లాడారో బీజేపీకి 200 రాగలన్న నమ్మకం వాళ్ళకి కూడా లేదు. హ్మ్. 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 అంటే వాళ్ళకి ఆ 282 సీట్లు రావడం వెనక అమిత్ షా గారి వ్యూహం కేవలం ఉత్తరప్రదేశ్‌లో ఒక్క చోట కూర్చొని ఆయన చేసిన సోషల్ ఇంజినీరింగ్ హ్మ్. హ్మ్. అది ఎలా పనిచేసిందో మనం చూసాం. ఎగ్జాక్ట్‌లీ అదే ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో వెస్ట్ బెంగాల్‌లో ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే. అండ్ అమిత్ షా గారికి ఈసారి ఇద్దరు ఒక బ్యాక్ బోన్ కింద ఉన్నదెవరు అంటే వెస్ట్ బెంగాల్ ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్ గారు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఇన్‌చార్జ్ భూపేంద్ర యాదవ్ గారు. ఓహ్! హ్మ్. హ్మ్. బేసికల్లీ వీళ్ళిద్దరు అమిత్ షా గారికి ఆయన టీమ్‌లో చాలా ఇంపార్టెంట్ మెంబర్స్ అంటారు. భూపేంద్ర యాదవ్ గారు కేంద్ర మంత్రి కూడా. హుహు. అండ్ భూపేంద్ర యాదవ్ గారిని దింపడం వెనుక కూడా బీజేపీది వ్యూహం ఉంది. ఓకే. అంటే మనం బీజేపీ వ్యూహం ఒక్కొక్కటి మాడుకుంటూ వెళ్తే అవి ఎక్కడికెళ్తాయో మనం ఒక్కసారి చూస్తే, మమతా బెనర్జీ గారు భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. హ్మ్. హ్మ్. తెలిసిందే. అక్కడ గుజరాతీలు, రాజస్థానీలు ఎక్కువుంటారు. ఓకే. మహువా మొయిత్రా గారు గుజరాతీలని అన్నది మనం చూసాం. అవును. చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు. సో, దానిని చక్కబెట్టడానికి అంటే టీఎంసీ లీడర్లు ఇల్లిల్లు వెళ్తున్నారు గుజరాతీలది. హ్మ్. హ్మ్. అండ్ రాజస్థానీల ఇళ్ళకి కూడా వెళ్తున్నారు. హ్మ్. కానీ రాజస్థానీలది మీటింగులు పెడుతున్నారు బీజేపీ వాళ్ళు. ఓకే. అక్కడ రాజస్థానీలది కూడా ప్రభావం ఉంటుంది. హుహు. బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ ఒక రాజస్థానీ. ఓకే. సో, కనెక్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. మా వాళ్ళు అనేది ఉంటుంది కదా! కరెక్ట్. సో, బీజేపీ అండ్ భూపేంద్ర యాదవ్ గారిది కూడా ఎక్సలెంట్ ట్రాక్ రికార్డ్ అండి. హ్మ్. అంటే ఆయన బీజేపీ ఒక రాష్ట్రం గెలవాలి అంటే గనక ఇద్దరిని దింపుతారు. హ్మ్. అంటే ఇద్దరిలోంచి ఒకళ్ళు ధర్మేంద్ర ప్రధాన్, ఇంకొకళ్ళు భూపేంద్ర యాదవ్. వీళ్ళిద్దరూ రియల్లీ ట్రాక్ రికార్డ్ ఫెంటాస్టిక్. హ్మ్. అసలు ఉత్తరప్రదేశ్ గెలిపించిన దాంట్లో కూడా భూపేంద్ర యాదవ్ గారు ఒక మూమెంట్ ఇన్‌చార్జ్. ఓకే. మహారాష్ట్రలో కూడా భూపేంద్ర యాదవ్ గారు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. అండ్ ఐ థింక్ మధ్యప్రదేశ్‌లో కూడా. అంటే రాదు అనుకున్న టైమ్‌ని వాళ్ళు టైడ్ మార్చగల సమర్థులయన సో, ఇప్పుడు భూపేంద్ర కూడా యాదవ్ అదే గారు. ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీరు చెప్పేదాన్ని అండ్ బట్టి. ఇంకొకటి సునీల్ బన్సల్ గారు. హ్మ్. హ్మ్. ఆహ్, 2017 ముందర వరకు యూపీలో బీజేపీ వస్తుందంటే ఎవ్వరు నమ్మలేదు. అవును. ఎందుకంటే అవును. అసలు సీట్లు లేవు. సరే హ్మ్. నేషనల్‌లో గెలిచారంటే మోదీ వేవ్. హ్మ్. అసెంబ్లీ ఇంపాసిబుల్ అనుకున్నారు. కానీ అక్కడ బీజేపీ గెలవడానికి అప్పుడే యూపీ ఇన్‌చార్జ్ ఎవరు అంటే సునీల్ బన్సల్ గారే.
ఇప్పుడు ఆయనే వెస్ట్ బెంగాల్ కి బీజేపీ ఇన్ఛార్జ్. ఓకే. అండ్ మనకు తెలిసిందే ఫస్ట్ టైం ఒడిస్సాలో బీజేపీ అధికారం ఏర్పాటు చేసింది 2024లో. ఆ టైంకి ఒడిస్సా బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ గారే. ఓకే. సో ఎవరైతే షూర్ షార్ట్ గా గ్రౌండ్ మొత్తం తెలిసి, అంటే మనకి ఏది ప్లస్ ఏది మైనస్, ఎవరు మనవాళ్ళు ఎవరు మనవాళ్ళు కాదు, మనతో ఉంటూ మనని వెన్నుపోటు పొడుస్తున్నది ఎవరు, ఎవరిని ఉంచాలి ఎవరిని తీయాలి, ఎవరిని ఏ పదవిలో ఉంచాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఏ ప్రాంతం మనది ఏ ప్రాంతం మనది కాదు, ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఏ అభ్యర్థిని ఎక్కడ పెట్టాలి, లాస్ట్ టైం ఉన్న వాళ్ళు ఉంచాలా వేరే చోట పెట్టాలా, అసలు వాళ్ళని తీయాలా, తీస్తే వాళ్ళ ఆల్టర్నేటివ్ ఏంటి, ఎంతమందిని వేరే పార్టీ నుంచి తీసుకోవాలి, ఎంతమందిని సాగనంప, ఇవన్నీ కూడా వీళ్ళిద్దరూ అనలైజ్ చేశారు. ఓకే. సో ఇంత ఇంజనీరింగ్ జరిగింది కాబట్టే ఈ రోజు మమతా బెనర్జీ గారు అంత ఫ్రస్ట్రేషన్ లో ఉంటే, ఇంకొకటి మమతా బెనర్జీ గారు ఎక్కడికి వెళ్ళినా అరుస్తున్నారు, తిడుతున్నారు, అన్ని చేస్తున్నారు. అవును. మోదీ గారు సింపుల్ గా జాలమురి తింటున్నారు. హ్మ్. అయిపోయింది. ఇంకా ఎలక్షన్ ఏంటంటే ఇంతే చెప్పొచ్చు. ఓకే. రైట్. ఇంత జరిగిన తర్వాత బీజేపీ వస్తుందంటే ఇంకా ఎవ్వరికి తెలియదు. తెలీదు. కానీ అవును. నరేటివ్ బిల్డింగ్ లో ఇది ఒక్కటి చాలు. ఇప్పుడు ఎలా ఉందంటే మోదీ గారు ఏముంది బిందాస్ జాలమురి తింటున్నారు, మమతా బెనర్జీ తిడుతోంది అందరినీ. ఆ! అంటే సింపుల్ గా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. రైట్. సో ఐ థింక్ బీజేపీకి నేను లాస్ట్ టైం ఏదైతే అన్నానో ఐఎమ్ స్టిల్ స్టాండింగ్ బై దట్. బీజేపీ హ్యాస్ వెరీ గుడ్ ఛాన్సెస్.